హాయ్, వెల్కమ్ టు సత్యాయస్ అకాడమీ. 23rd ఫిబ్రవరి గ్రూప్ 2 మెయిన్స్ దానికి సంబంధించి వివిధ అప్డేట్స్ నేను మీకు అందజేస్తూ వస్తున్నాను. ఈరోజు మనము ఏపీ పబ్లిక్ ఫైనాన్స్ యూనిట్ 4 మనకు ఎకానమీలో ఇది. సో దీనికి సంబంధించి డిస్కస్ చేస్తాం ముఖ్య అంశాలు. సో సర్వేలో ఉండే ముఖ్యమైన అంశాలు. ఏపీ బడ్జెట్ సంబంధించి రెవెన్యూ పార్ట్ ఏంటి, క్యాపిటల్ పార్ట్, ఆదాయము వ్యయము, క్యాపిటల్లో ఆదాయము వ్యయము ఏ విధంగా ఉన్నాయి. సో ఆదాయంలో ఓన్ ట్యాక్స్ రిసోర్స్ నుంచి ఏ విధంగా వస్తున్నాయి, ఏది ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తుంది, అరేంజ్ దమ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ ఈ కోణంలో కూడా వస్తుంది. సో వీటిలో ఒక్కొక్కటి ట్యాక్స్ రెవెన్యూ ఏంటి, నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ ఏవేవి కవర్ అవుతున్నాయి, సెంట్రల్ ట్రాన్స్ఫర్స్ కేంద్రం నుంచి ఏ విధంగా వస్తున్నాయి, అందులో ఫైనాన్స్ కమిషన్ 15th ఇచ్చింది ఎంత వస్తున్నది, వివిధ గ్రాంట్స్ రూపంలో ఎంత వస్తున్నాయి, ఇవన్నీ కూడా సర్వేలో ఉన్నాయి. ప్రశ్నలు ఏ విధంగా వస్తాయి కూడా చూద్దాం. అదేవిధంగా ఆదాయం తెలిసింది మనకు, ఎక్స్పెండిచర్ తెలవాలి. సో స్టేట్ ఎక్స్పెండిచర్ ఏ విధంగా ఉంది, రెవెన్యూ పార్ట్ ఏ విధంగా ఉంది, క్యాపిటల్ పార్ట్ ఏ విధంగా ఉంది. సో ఆదాయం తెలిసింది, వ్యయం తెలిసింది. ఇక ఈ వ్యయాన్ని మనము మీట్ అవ్వటం కోసం అప్పులు చేస్తాం. సో అప్పుల్లో ఏమేమి కాంట్రిబ్యూట్ అవుతున్నాయి, సో అప్పు బై స్టేట్ జిఎస్డిపి, డెప్ట్ బై జిఎస్డిపి నిష్పత్తి ఏ విధంగా ఉంది, వెరీ ఇంపార్టెంట్ మొత్తం అన్నీ కూడా. సో ఈ కాంపోజిషన్ ఆఫ్ డెప్ట్లో ఏమేమి ముఖ్యమైన అంశాలు వస్తున్నాయి. 2024-25లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రస్తుతం ఉన్నది మొత్తం ఎన్ని కోట్ల రూపాయలు అప్పులకి వడ్డీకి చెల్లించింది, ఇందులో వడ్డీలకి చెల్లించింది ఎంత, అప్పులకి చెల్లించింది ఎంత, మొత్తం ఎంత, ఈ విధంగా కూడా ప్రశ్న వస్తుంది. ఇవన్నీ అయిపోయిన తర్వాత డెఫిషిట్, రెవెన్యూ డెఫిషిట్ ఎంత ఉంది ఆంధ్రది, ఫిజికల్ డెఫిషిట్ ఏ విధంగా ఉంది, ఎగ్జామినర్ సర్వే ప్రకారం అడుగుతున్నాడా ఆర్ బడ్జెట్ అంచనాల ప్రకారం అడుగుతున్నాడా. సో దేని ప్రకారం అడుగుతున్నాడని ప్రశ్న కాస్త స్పష్టంగా చదవండి. ఏదో చదివాను నాకు అన్నీ తెలుసు అని తొందరపడి బబుల్ నింపారంటే చేతులారా కొన్ని మిస్టేక్లు జరుగుతూ వస్తాయి. సో ఇది నేను ఇక్కడ చెప్తున్నది సర్వే ప్రకారం. సో బడ్జెట్ది కూడా నేను ఇప్పుడు చెప్తాను మీకు ఏ విధంగా అన్నది. సో దాంతోపాటు ఇప్పుడు సర్వే ఒకటి మనం చదువుతాం, సర్వేలో ముఖ్య అంశాలన్నీ. వీటితో పాటుగా కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ రిపోర్ట్లో ఏపీ పబ్లిక్ డెప్ట్ గురించి ఈ విధంగా ఇవ్వటం జరిగింది, అది కూడా మనకు ఇంపార్టెంట్. సో ఇక్కడ బడ్జెట్ అంచనాల్లో లేటెస్ట్గా వచ్చిన బడ్జెట్, అందులో ఏ విధంగా రెవెన్యూ ఆదాయం వస్తున్నది, ఏ విధంగా మూలధన ఆదాయం వస్తున్నది, మూలధన వ్యయం జరుగుతూ వస్తున్నది. సో ఇక్కడ రాజధాని నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతున్నది. సో ఈ అంశాలన్నీ కూడా చూస్తాం. ఇక్కడ రెవెన్యూ డెఫిషిట్, ఫిజికల్ డెఫిషిట్స్ అవి కూడా మనకు వస్తాయి. ఇక్కడ మీకు ఇచ్చాను నేను బడ్జెట్ అంచనాల్లో. ఇదేమి మనం చెప్తున్నది కాదు, సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చెప్తున్నదే. సో బడ్జెట్లో సర్వే ప్రకారం అడుగుతున్నాడా, బడ్జెట్ ప్రకారం అడుగుతున్నాడా ప్రశ్న అన్నది కాస్త గమనించుకోండి. ఇవన్నీ కూడా ఇప్పుడు మనము ఒక్కొక్కటి పరిశీలన చేద్దాం. సో ఈ ఏపీ ఎకానమీ నుంచి మీకు 30 మార్క్స్ వస్తాయండి, మంచి అవకాశము, ఎట్టి పరిస్థితుల్లో దీన్ని వదులుకోవద్దు. సో ఈసారి మంచి జాబ్ సాధించాలి, 180+ వచ్చేటట్టు ప్రయత్నం చేయండి. సో దానికి మనం 3000 బిట్స్ ప్రాక్టీస్ చేస్తున్నాం. సో దీని షెడ్యూల్ కూడా నేను క్లాసెస్లో చెప్తూ వస్తున్నాను. 7th డిసెంబర్ నుంచి ఈ విధంగా మీకు షెడ్యూల్ ఉంటుంది. సో నవంబర్ లాస్ట్ కల్లా మీరంతా కూడా కంప్లీట్ చేసుకోండి. కంప్లీట్ చేసుకున్న తర్వాత దీని రిలేటెడ్ అంతా కూడా వర్క్ చేస్తాం ఇప్పుడు మనం. సో ముఖ్యంగా మీరు ఫోకస్ చేయాల్సింది ఏపీ హిస్టరీ అండ్ పాలిటీ. ఈ ఏరియాస్లో ఎట్టి పరిస్థితుల్లో 100+ తగ్గద్దు మీకు. దానికి నేను ఇక్కడ మీతో ప్రాక్టీస్ చేస్తున్నాను. సో December 7th నుంచి మీరు ప్రాక్టీస్ చేస్తారు. ఇప్పుడు ఈరోజు టెస్ట్ రాశారు, ఏదన్నా తప్పుపోయింది వెంటనే దాని రిలేటెడ్గా మీకు ఇచ్చిన మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో ఆ మెటీరియల్ని స్టడీ చేయండి, 1-2 సార్లు స్టడీ చేయండి. ఈ విధంగా మీరు చేస్తూ వెళ్తే అరౌండ్ 23 టెస్టులు వస్తున్నాయండి. సో నాకు తెలిసినంత వరకు అయితే మీరు మిస్టేక్ చేయటానికి ఉండదు. ఇక పొరపాటునే ఉన్న మిస్టేక్ అయితే దానికి ఎవరు చేసేది ఉండదు. సో ఆ పొరపాట్లు మాత్రం ఎగ్జామ్లో చేయకుండా ఉండండి, దానికోసమే ఇది చాలా ఉపయోగపడుతుంది. దాని తర్వాత ఎకానమీ, ఏపీ ఎకానమీ, ఎస్ఎన్టీ, ఇది చాలా కీలకమైనవి, మనకు డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతాయి. ఎస్పెషల్ అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జాన్ అండ్ ఫెబ్ వీటిల్లో వచ్చే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇవన్నీ కూడా మనం స్టడీ చేసుకుంటూ ఉండాలి.
ఫిబ్రవరి నాడు కొత్త ఎకనామిక్ సర్వే కేంద్ర ప్రభుత్వం వస్తుంది 2024-25కి సంబంధించి. అదేవిధంగా ఫిబ్రవరిలో కొత్త బడ్జెట్ కూడా వస్తుంది 2025-26. సో వీటిలో నుంచి కూడా ప్రశ్నలు అనేవి మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. సో ఇవి అన్నీ మనం పర్ఫెక్ట్గా ప్లాన్ ఫాలో అవ్వగలిగితే సో ఇక్కడ వచ్చిన మార్కుల్ని ఇంకా పెంచుకోగలుగుతాం, వీటిలో నెగిటివ్ పోకుండా చూసుకోగలుగుతాం, అండ్ వీటి నుంచి పాజిటివ్ తీసుకొని వచ్చి 180+ మనము అందుకోవటానికి ఉంటుంది. సో సిస్టమేటిక్గా ప్లాన్ చేసుకుంటూ చదవండి, చాలా ఈజీగా ఉంటుంది. సో దానికి సంబంధించి నేను ఇది ఏపీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫైనాన్స్, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, ఇక్కడ తెలుగు, ఇక్కడ ఇంగ్లీషు, ఈ బడ్జెట్ స్పీచ్ వస్తుంది. ఈ బడ్జెట్ స్పీచ్లో ఈ అంశాలన్నీ తీసుకున్నాను. దీని తర్వాత మనకు ఇంకో క్లాస్ వస్తుంది, వాటిల్లో నేను ఈ అంశాలన్నీ కూడా డిస్కస్ చేస్తాను. మొత్తం ఈ అంశాలన్నీ కూడా వస్తాయి. ఇక్కడ ఏపీ ప్రభుత్వ పథకాలు అవి కూడా వస్తాయి మీకు. దీపం 2 పథకం కానీ అవన్నీ కూడా ఇక్కడ మనము డిస్కస్ చేస్తాం. సో ఈ విధంగా ఈ బడ్జెట్ని మనము యూనిట్ 4ని కవర్ చేసుకుంటాం. సో ఈ విధంగా మీకు టెస్ట్ అనేది వస్తుంది. ఈ టెస్ట్ ఇక్కడ మీరు ఈ క్వశ్చన్ కింద దీనికి వివరణ అన్నది చూసుకుంటూ వస్తారు. సో అవకాశం ఉన్న చోటల్లా మీకు ఈ విధంగా నేను అందజేస్తూ వస్తున్నాను. సో ఇది ఈ విధంగా ఇది పాలిటీకి సంబంధించి. అసలు పొరపాటున ఏమన్నా మీరు మిస్టేక్ చేసి వస్తే తప్పితే దాదాపు 100 అయితే మీరు ఈజీగా స్కోర్ చేసుకుంటారని నాకు అనిపిస్తుందండి. ఇంత చదివి ఇన్ని రోజులు స్టడీ చేసి ఇప్పుడు కొద్దిగా ప్రాక్టీస్ చేసుకోగలిగారంటే చాలా చక్కగా స్కోర్ అన్నది వస్తుంది. సో మిస్ చేసుకోకండి, అన్నీ ప్రాపర్గా యూజ్ చేసుకోండి ఈ టెస్ట్లన్నీ కూడా. సో ఇది సర్వే. ఈ సర్వేలో ఉండే వెనకాల ఈ డేటా ఏదైతే ఉందో ఈ డేటాని తీసుకున్నాను నేను. వాటితో పాటుగా మీరు ఇవి కూడా స్టడీ చేయవలసి ఉంటుంది. ఇక్కడ నుంచి ఈ ప్రైజెస్ పబ్లిక్, సో ఈ డేటాస్ అన్నీ నేను తీసుకొని నేను మీకు ఇప్పుడు ఈ క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేయటం జరుగుతున్నది. ఇది పబ్లిక్ ఫైనాన్స్, డెప్ట్ ఏంటి, రిసిప్ట్స్ ఏంటి, ఇవన్నీ కూడా మీకు. సో ఇది. సో దానికన్నా ముందు నేను మీకు ఒక క్లాస్ ఇచ్చాను, బేసిక్ క్లాస్. ఇది ఏపీ బడ్జెట్ బేసిక్స్ అని. అసలు బడ్జెట్లో ఏమేమి అంశాలు ఉంటాయి, ఆదాయం అంటే, వ్యయం అంటే, వీటి కేటగిరైజేషన్స్ని వివరించడం జరిగింది ఇక్కడ నేను. సో పన్నుల ద్వారా ఏమొస్తున్నాయి, పన్నేతర ఆదాయాలు ఏ విధంగా ఉన్నాయి, ఇక్కడ కేంద్ర రాబడులు ఏంటి, రెవెన్యూ వ్యయం ఏంటి, ఈ విధంగా బేసిక్స్ ఇచ్చాను. దీనికి క్లాస్ కూడా ఇచ్చాను. దాన్ని ఫాలో అయిన తర్వాత మీరు ఇందులోకి రండి. సో ఈ విధంగా ఇక్కడ మీకు ఈ కంటెంట్ అంతా కూడా వస్తూ ఉంటుంది, మెటీరియల్కి సంబంధించి, క్లాస్కి సంబంధించి కూడా. సో అది ఫాలో అవుతూ ఉండండి. సో ఇప్పుడు మనం టాపిక్లోకి డిస్కస్ చేద్దాం. సో ఒక రాష్ట్రం యొక్క ఆదాయము, వ్యయము మరియు అప్పుల గురించి తెలియజేసేదే ఫిజికల్ పాలసీ, బడ్జెట్ అని దీన్ని మనం కామన్గా పిలుస్తూ ఉంటాం. సో ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ని మనం బ్రీఫ్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రెవెన్యూ పార్ట్ అండ్ క్యాపిటల్ పార్ట్గా విభజన చేసుకుంటాం. రెవెన్యూ అంటే ఒక సంవత్సర కాలం, మనకి యాన్యువల్ ఫైనాన్షియల్ ఇయర్ 1 ఏప్రిల్ నుంచి 31 మార్చ్ వరకు ఉంటుంది. ఈ యాన్యువల్ ఫైనాన్షియల్ ఇయర్లో మనము ఏ విధంగా ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నాం, ఏ విధంగా ఖర్చు చేస్తున్నాం అనే అంశాన్ని తెలియజేసేది ఈ రెవెన్యూ పార్ట్. సో ఈ 2024-25కి సంబంధించి ఏ విధంగా మన ఆదాయం వ్యయాలు ఉంటాయన్నది ఇక్కడ తెలుస్తుంది. సో భవిష్యత్తు 2026-2027 ఈ విధంగా భవిష్యత్తులో మనము ఏ విధంగా ఆదాయాన్ని సమకూర్చుకోగలుగుతాం, భవిష్యత్తుకి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ పోలవరం నిర్మించుకోవాలి. సో పోలవరం అన్నది రేపు ఎల్లుండో నిర్మాణం అయ్యేది కాదు, అది 4-5 సంవత్సరాలు పట్టచ్చు మనకు. సో ఆ విధంగా భవిష్యత్తులో ప్రాజెక్టులు నిర్మించుకోవటం కానీ, భవిష్యత్తుకి సంబంధించి సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఇలాంటివన్నీ డెవలప్ చేసుకునేవన్నీ కూడా క్యాపిటల్ పార్ట్లోకి వస్తాయి. సో వాటన్నిటి గురించి మనము ఈ బడ్జెట్లో డిస్కస్ చేయటం జరుగుతుంది. 2023-24 సంబంధించి ఏపీ స్టేట్ రెవెన్యూ ఆదాయము ఓన్ ట్యాక్సెస్ ద్వారా, అంటే తమ సొంత పన్నుల ద్వారా, అది ప్రత్యక్ష పన్నులు మరియు పరోక్ష పన్నులు అన్నీ కలిపే సొంత ఆదాయం ద్వారా 85,922 కోట్లని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పొందటం జరిగింది. నాన్ ట్యాక్స్ ద్వారా
7,000 కోట్ల రూపాయలు వచ్చినాయి. సెంట్రల్ ట్రాన్స్ఫర్ కేంద్రము బదలాయింపు ద్వారా 84,000 కోట్లు రావటం జరిగింది. ఈ విధంగా 23-24లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆదాయము రెవెన్యూ ఆదాయం అన్నది సమకూరటం జరిగింది. సో ఇదే ఇక్కడ డేటా అంతా కూడా ఇచ్చాడు. దీన్ని సింప్లిఫై చేసి నేను ఇక్కడ మీకు ఇచ్చాను. సో ఇక్కడ మనం ఓన్ ట్యాక్స్ ద్వారా వచ్చింది అనుకున్నాము. ఏమేమి అందులో భాగస్వామ్యం అయ్యాయి ఈ ఓన్ ట్యాక్స్లో. సో ఇక్కడ మీకు ఈ వెనకాల ఉండే నెక్స్ట్ నుంచి ఈ డేటా అంతా కూడా వస్తుంది. 85,922 కోట్లు వచ్చిందని చెప్పుకున్నాం మనం ఇక్కడ. సో ఏమేమి కలవటం వలన ఇది వచ్చింది. సో సేల్స్ ట్యాక్స్ 18,475 క్రోర్స్ రావటం జరిగింది. స్టేట్ ఎక్సైజ్ 15,000 కోట్లు, ట్యాక్స్ ఆన్ మోటార్ వెహికల్స్ 4,000 కోట్లు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ 9,500 కోట్లు. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆదాయం రావటం జరిగింది. మొత్తం వచ్చిన ఆదాయంలో అంటే 85,922 కోట్లలో 22% ఈ స్టేట్ ఓన్ ట్యాక్సెస్ నుంచి ఈ సేల్స్ ట్యాక్స్ నుంచి రావటం జరిగింది. సో ఈ క్రింది ఏ పన్నుల నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అధిక రాబడి చేకూరింది? సో సేల్స్ ట్యాక్స్, స్టేట్ ఎక్సైజ్, ట్యాక్స్ ఆన్ మోటార్ వెహికల్స్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ అంటాడు. సో ఇక్కడ మన ఆన్సర్ అవుతుంది సేల్స్ ట్యాక్స్ అవుతుంది. ఈ క్రింది ఏ ప్రత్యక్ష పన్నుల నుంచి అధిక ఆదాయం రావటం జరిగింది? ఏ సేల్స్ ట్యాక్స్, బి స్టేట్ ఎక్సైజ్ డ్యూటీ, సి ట్యాక్స్ ఆన్ మోటార్, డి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ అన్నది ప్రత్యక్ష పన్నుల్లోకి రావటం జరుగుతుంది. సో ఈ కారణంగా ఇప్పుడు ఈ ప్రశ్నకి ఆన్సర్ అవుతుంది మీకు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్. ప్రత్యక్ష పన్నుల్లో అధిక వాటా ఇప్పుడు కాదు ఎప్పటికీ కలిగి ఉండేది బండ గుర్తు ఇదిగా మీకు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్. ఎగ్జామినర్ ప్రత్యక్ష పన్నులు అని అడిగితే మాత్రమే, ప్రత్యక్ష అంటే డైరెక్ట్ ట్యాక్స్ అని అడిగితే మాత్రమే మనము ఈ విధంగా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ వెళ్తాం. ఈ విధంగా ప్రత్యక్ష అనకుండా కేవలం సొంత పన్ను వనరులు, ట్యాక్స్ రిసోర్స్, పన్ను వనరులు అని ఎగ్జామినర్ అడిగితే అప్పుడు మీ ఆన్సర్ సేల్స్ ట్యాక్స్ అవుతుంది. సో అక్కడ వచ్చే ప్రశ్నని బట్టి ఆన్సర్ చేయండి. సో ఈ విధంగా మనకు కాంట్రిబ్యూషన్ అనేది జరిగింది. సో దీని తర్వాత స్టేట్స్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్లో 31,130 కోట్ల రూపాయలు రావటం జరిగింది. ఇది మొత్తం పన్నుల్లో